మరోసారి బయటపడ్డ విభేదాలు. 'పుష్ప 2' ట్రైలర్‌ని పట్టించుకోని మెగా కాంపౌండ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి మెగా కాంపౌండ్‌లో ఏదో జరుగుతుందన్న అనుమానాలు నాటికి బలపడుతున్నాయి. చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ కోసం కాకుండా వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం ఏంటంటూ మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక తాటిపైనే ఉందని పైకి బిల్డప్ ఇస్తున్నా లోపల ఏదో జరుగుతోంది వేరంటూ ఫిల్మ్నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప 2' ట్రైలర్ విడుదల సందర్భంగా మెగా ఫ్యామిలీ మౌనం దాల్చడం చర్చనీయాంశమైంది. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం వరకు అల్లు అర్జున్ తీరు వివాదాస్పదమైంది. ఈ పరిణామాలతో మెగా పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దానికి నాగబాబు ట్వీట్, అల్లు అర్జున్, స్నేహారెడ్డిల సోషల్ మీడియా ఖాతాలను సాయిధరమ్ తేజ్ బ్లాక్ చేయడం వంటి అంశాలు మరింత కాకరేపాయి. ఇదే సమయంలో 'పుష్ప 2' విడుదల వాయిదా వేయడంతో బన్నీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే మెగా ఫ్యాన్స్‌కు భయపడే 'పుష్ప 2'ని పోస్ట్ పోన్ చేసినట్లు సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి దశలో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన అల్లు అర్జున్, మనసుకు ఇష్టమైన వారి కోసం మనం మన సపోర్టును చూపించాలి. నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు. తన అభిమానులను చూసి తాను హీరో అయ్యానంటూ వాడిన డైలాగ్ ప్రకంపనలు సృష్టించింది. ఎవరి వల్ల ఈ స్థాయికి వచ్చావో మర్చిపోయావని చిరంజీవి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం సరికాదంటూ నేటికీ ట్రోలింగ్ జరుగుతోంది. ఇక 'పుష్ప 2'ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ పాట్నాలో 'పుష్ప ది రూలర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించింది. రిలీజ్ అయిన కాసేపటికే 'పుష్ప 2' వ్యూస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 15 గంటల్లో 40 మిలియన్స్ వ్యూస్ సాధించి మహేష్ బాబు, ప్రభాస్‌ల రికార్డులను బద్దలు కొట్టేశాడు 'పుష్పరాజ్'. తమ హీరో రేర్ ఫీట్ సాధించడంతో అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు 'పుష్ప 2' ట్రైలర్